ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే జిఎస్టీ సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు. ఇక 7 మండలాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము చాలా గొప్పగా చేశామని. అధ్యక్ష ఏం చేశారు మీరు? ఏం చేశారు? జయరాం రమేష్ గారు మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లుని. బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు, 7 మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళు అమెండ్మెంట్ ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 7 మండలాలు అప్పనంగా ఆంధ్ర కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు. ఏదో తుత్తు మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు అసలు దాని మీద? 10 ఏళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరేం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా అన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం అన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే. పూర్తి 7 మండలాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇవాళ ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష. ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదనమ్మా అని 7 మండలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు. సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్టు మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే సీతారామ ప్రాజెక్టు కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్